ఈరోజు ఫోటోగ్రఫీ యాక్చువల్గా ఇవాళ టెక్నాలజీ అప్డేషన్లో ఎంతో వైడ్ ఇది ఉంది. దానివల్ల ఏంటంటే నేర్చుకునే వాళ్ళకి చాలా అవకాశాలు. పాత రోజుల్లో ఏంటంటే ఒక గురువు దగ్గర మాత్రమే దాన్ని నేర్చుకునే అవకాశం ఉండేది. 1 by 1 ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు చెప్పడానికి అవకాశం ఉండేది కాదు. ఇవాళ కొన్ని వందలు వేల లక్షల కోట్ల మంది ఒకేసారి టెక్నాలజీ నేర్చుకునే అవకాశం అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది. దానివల్ల చాలా ఈజీగా టెక్నాలజీ నేర్చుకునేది ఉంది. అయినా కూడా ఇలా మొదటగా నేర్చుకునే విషయంలో చాలా డెప్త్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరికి చేసిన వర్క్లో వాళ్ళ టిప్స్, వాళ్ళు నేర్చుకున్న సుదీర్ఘ అనుభవంలో ఉన్న టిప్స్ అన్నీ కూడా కొంత టైంలోనే వాళ్ళకి చెప్పడం ట్రై చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఫోటోగ్రఫీ యాక్చువల్గా ఈ ఫోటోగ్రఫీ హిస్టరీ చూసుకుంటే మనం సుమారుగా ఇంకొక 10 సంవత్సరాలకి 200 ఏళ్ల క్రితం ఒక ఫోటోగ్రఫీ చరిత్రలో ఒక మలుపు స్టార్ట్ అయింది. ఫోటోగ్రఫీ కనిపెట్టడం వల్ల ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందారు ప్రజలు. ప్రపంచం మొత్తం, విశ్వం మొత్తం అభివృద్ధి చెందింది. 1839లో అఫీషియల్గా ఫ్రెంచ్ గవర్నమెంట్ ఒక ఫోటోగ్రాఫ్ని అఫీషియల్గా గుర్తించింది. అంతకుముందు ఒక 10-15 ఏళ్ళ బట్టి రకరకాల ప్రక్రియల్లో జరుగుతూ ఉంది. కానీ 1839లో లాయిస్ డూగ్రే వీరు ఫోటోగ్రఫీ పితామహులు. వీరి జ్ఞాపకాలతోనే మనం ప్రతి సంవత్సరం ఆగస్ట్ 19th వరల్డ్ ఫోటోగ్రఫీ డే జరుపుకుంటాం. ఆగస్ట్ 19th వరల్డ్ ఫోటోగ్రఫీ డే అంటే ఆ రోజునే మనకి అఫీషియల్గా ఒక పిక్చర్, ఈ రోజుల్లో సెల్ఫోన్లో ఇలా కాదు, పిక్చర్ ప్రింట్ అయింది. ఆ రోజు అలా జరుపుకుంటున్నాము. ఇది బ్రీఫ్గా ఫోటోగ్రఫీ హిస్టరీ. ఒకప్పుడు ఒక మనిషిని చూడాలన్నా, ఒక వస్తువు చూడాలన్నా మన కళ్ళతో చూడటమే, దాన్ని ప్రింట్ చేయడానికి ఎక్కడ అవకాశం లేదు. అప్పుడు అది చేయాలంటే ఓన్లీ పెయింటింగ్ చేస్తేనే ఇది దాన్ని అందరూ చూడగలుగుతారు. కాకపోతే ఇది చాలా కాస్ట్లీ ప్రక్రియ, అందరికి అందుబాటులో ఉండేది కాదు. రాజులు, మహారాజులు, జమీందారులు, దేశాధ్యక్షులు ఇలాంటి వాళ్ళే చేయించుకునేవాళ్ళు. మామూలుగా ఫోటోగ్రఫీ లేదు కాబట్టి ఓన్లీ పెయింటింగ్. అసలు ఫోటోగ్రఫీ పుట్టిందే పెయింటింగ్లో నుంచే ఫోటోగ్రఫీ పుట్టింది. ఫోటోగ్రఫీ బేస్ పెయింటింగ్. ఇప్పుడు మనం ఈరోజు ఒక కొంతకాలం క్రితం ఫోటో తీయించుకోవాలంటే 10 నిమిషాలు కదలకుండా కూర్చోవాల్సి వచ్చేది. 10 నిమిషాలు కదలకుండా కూర్చుంటేనే ఫోటో తీయడానికి కుదిరేది. అంత టైం ఎక్స్పోజ్ పట్టేది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఒక సెకండ్లో 8,000 వంతు 16,000 వంతు షట్టర్
ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేంత టెక్నాలజీ వచ్చేసింది. ఆ క్షణంలోనే ఫోటో క్యాప్చర్ అయిపోద్ది. అంత స్పీడ్గా ఫోటో క్యాప్చర్ అవ్వటానికి కావాల్సిన హంగులు కెమెరా యొక్క టెక్నాలజీ అంత పెరిగిపోయింది. తర్వాత శాటిలైట్ నుంచి కూడా ఫోటోలు తీసే కెమెరాలు వచ్చేసినాయి. కెమెరాల్లో స్టార్టింగ్లో ఫీల్డ్ కెమెరాలు ఉండేవి. అది చాలా పెద్దగా బాక్స్, మీకు చిన్నప్పుడు చూస్తుంటారు, గుర్తుంటుంది. ముసుకేసుకుని తీసేవాళ్ళు ఫోటో. అది కూడా 30 సెకండ్స్ ఎక్స్పోజ్ ఉండేది. 30 సెకండ్స్ పాటు మనం కదలకుండా నించాలి. ఇలా మూత తీసి మూత పెడతారు వాడు. ఆ లోపల ఫోటో ఎక్స్పోజ్ అవుతుంది. ఆ టెక్నాలజీ నుంచి నెమ్మదిగా ఈ ఫీల్డ్ క్యామ్లో ఏ సైజు ఫోటో కావాలని ముందు అడిగేవాళ్ళు. మీకు ఏ సైజు ఫోటో కావాలంటే ఆ సైజు నెగిటివ్ పెట్టాలి. మీకు 12:10 ఫోటో కావాలనుకోండి, 12:10 నెగిటివ్ పెట్టి ఎక్స్పోజ్ చేయాలి. దాన్ని డెవలప్ చేసి దాన్ని ప్రింట్ చేయడానికి ఆ క్వాలిటీ కోసం చేసేవాళ్ళు. తర్వాత ఒక్క ఫోటో తీయగలిగేవాళ్ళు. ఒకసారి లోడ్ చేస్తే ఒకే ఫోటో తీయగలం, మళ్ళీ తీసి మళ్ళీ ఇంకోటి పెట్టాలి. అప్పుడు ఫ్లాష్ లైటింగ్ కూడా లేదు, డే లైట్లోనే ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చేది. ఫ్లాష్లు కూడా లేవు. తర్వాత ఫ్లాష్లు వచ్చినాయి. ఫ్లాష్లు కూడా అంతే, ఒక ఫోటో తీస్తే ఫ్లాష్ బల్బ్ తీసేసి మళ్ళీ ఇంకో బల్బ్ పెట్టుకోవాలి. సింగిల్ షట్గా ఉపయోగపడుతుంది ఫ్లాష్ బల్బ్. దీని తర్వాత TLR కెమెరాలు వచ్చినాయి. మధ్యలో ఒక 2-3 రకాలు ఉన్నా కూడా ఇంపార్టెంట్ చెప్తున్నాను. TLR మీన్స్ ట్విన్ రిఫ్లెక్స్. ట్విన్ రిఫ్లెక్స్ కెమెరా. దీంట్లో ట్విన్ రిఫ్లెక్స్ అంటే ఏంటి? మనం చూసేది ఒక లెన్స్, ఫోటో తీసేది ఒక లెన్స్. చూసేది ఒక లెన్స్ పెట్టుకుని ట్విన్ రిఫ్లెక్స్ కెమెరా అంటే 2 లెన్సులు తీసేవాళ్ళు ఇప్పుడు. తర్వాత SLR. దిస్ ఈజ్ సింగిల్ రిఫ్లెక్స్. సింగిల్ రిఫరెన్స్ కెమెరాలు వచ్చిన తర్వాత కొంతవరకు కొంచెం స్పీడ్ పెరిగింది ఫోటోగ్రఫీలో. TLR ఉన్నప్పుడు కూడా ఉండేది, సింగిల్ లెన్స్ వచ్చిన తర్వాత పెరిగింది. దీంట్లో 35mm ఫిల్మ్ వచ్చిన తర్వాత ఒక్కొక్క రీలో 35 స్నాప్స్. ఒకసారి లోడ్ చేస్తే 35 స్నాప్స్ మనం తీయచ్చు. తర్వాత రీల్ తీసేసి మళ్ళీ ఇంక రీల్ పెట్టుకోవాలి. ఇవాళ జనరేషన్కి 35 ఫిలిమ్స్తో తీస్తారు అంటే చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇలా నొక్కి ఒక్క సెకండ్ పట్టుకుంటే 14-15 ఫ్రేమ్స్ ఒకేసారి రికార్డ్ అయిపోద్ది. ఇప్పుడు ఇవాళ కెమెరాలో 35 దీంట్లో ఎలా తీసేవాళ్ళు మీరు అని అడుగుతారు ఇవాళ ఉన్న జనరేషన్. అయితే ఇవాళ ఉన్న టెక్నాలజీని మనం స్వాగతించాలి. ఎంతో దీంట్లో ఎంతో రీసెర్చ్ జరిగి టెక్నాలజీ అసలు మనం ఊహించినంత ఎత్తుకి ఎదిగిపోయింది. అసలు ఊహించలేం ఎన్ని రకాల టెక్నాలజీ వచ్చింది, ఎంత అడ్వాన్స్డ్ కెమెరాలు వచ్చినాయి, ఊహించలేనంత టెక్నాలజీ. ఈవెన్ సెల్ ఫోన్లో కెమెరా కూడా మనం ఊహించినంత టెక్నాలజీ. ఫీల్డ్ ఇది మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఎవరైనా నోట్ చేసిన వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. ఎంత టెక్నాలజీ వచ్చి ఎంత ఉన్నా సరే హిస్టరీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, బేసిక్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. TLR, SLR, డిజిటల్ SLR, DSLR అంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ మిర్రర్లెస్.
ఈ బేసిక్స్గా ఇప్పుడున్న కెమెరాలు వీటితో పాటు గోప్రో, ఇది ఎక్కువ మనం డ్రోన్స్కి వాడుతున్నాం ఇప్పుడు. మీకు అందరూ తెలుసు మొబైల్ క్యామ్, ఇంకా వీటితో పాటు ఎన్నో శాటిలైట్ కెమెరాస్, ఇలా రకరకాలుగా సీసీ కెమెరాస్, క్లోజ్ సర్క్యూట్. వీటి వల్ల ఏమైందంటే ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ ఫోటోగ్రఫీ ఆవశ్యకత మనిషికి ఇవాళ ఫోటోగ్రఫీ లేని అడుగు ముందుకేసే పరిస్థితి లేకుండా ఉంది. ఎన్నో పరిశోధనలు కానీ, ఎన్నో గవర్నమెంట్ ప్రభుత్వకి ఉపయోగపడే పథకాల్లో కానీ, గవర్నమెంట్కి రీసెర్చ్ చేసేదాంట్లో కానీ, అన్ని రకాలుగా రాకెట్స్ పంపించడం, విమానాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ఫోటోగ్రఫీ యొక్క ఉపయోగం చాలా ఎక్కువ ఉంది ఇవాళ. అసలు ఈ ఫోటోగ్రఫీ లేకపోతే ఏమవుతుంది అని ఊహించుకుంటేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మనకి. అసలు ఫోటోగ్రఫీ లేని రోజుల్లో ఎలా బతికారు జనం, మొబైల్ ఫోన్ లేనప్పుడు ఎలా బతికారు అనుకుంటారో ఫోటోగ్రఫీ కూడా అంతే. ఫోటోగ్రఫీ ఎంత అవసరం అయిపోయిందంటే ఇవాళ మొబైల్ ఫోన్ అడ్వర్టైజ్మెంట్లో చూడండి, మా ఫోన్ బాగా పనిచేస్తుంది, మా ఫోన్ బాగా సిగ్నల్స్ వస్తాయి, మా ఫోన్ సౌండ్ బాగుంటుంది అని ఎవరూ అడ్వర్టైజ్ చేయట్లా. మా ఫోన్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ కెమెరా, 4 కెమెరాలు ఉన్నాయి, 3 కెమెరాలు ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఫోటోగ్రఫీ యొక్క ఇంపార్టెన్స్ మనిషికి ఎంత పెరిగింది. తర్వాత మనం బేసిక్ పాయింట్స్లో తెలుసుకోవాల్సింది ఎక్విప్మెంటు ఎలా ఉండాలి, ఏం ఎక్విప్మెంట్ వాడాలి, ఏ రేంజ్లో వాడాలి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఫోటోగ్రఫీకి బేసిక్గా కెమెరా కావాలి. అది ఇందాక చెప్పిన కెమెరా, ఏ కెమెరా అయినా సరే ఒక కెమెరా ఉండాలి ముందు. ఈ కెమెరాస్లో చాలా కంపెనీలు, కొన్ని కంపెనీలు ఇంతకుముందు ఉన్న కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయి కొత్త కంపెనీలు వచ్చేసినాయి. ఒకప్పుడు సోనీ టీవీలు ఆడియో వరకే పరిమితమైన సోనీ ఇవాళ నెంబర్ 1 స్థానంలో ఉంది. వరల్డ్ నెంబర్ 1 స్థానంలో ఉంది ఫోటోగ్రఫీలో. ఒకప్పుడు కొడెక్, అయితే ఇప్పుడు లేవు కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. ఇప్పుడు మంచి దీనిలో ఉన్న బ్రాండ్స్లో నికాన్, క్యానాన్, సోనీ, ఫిజిఫిల్మ్, పానాసోనిక్, ఈ బ్రాండ్లు మెయిన్. ఈ బ్రాండ్ ఇంకా ఉన్నాయి. ఈ మెయిన్ బ్రాండ్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. మన షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడానికి కానీ, ఫోటోగ్రఫీ చేసుకోవడానికి కానీ ఈ కెమెరాల్లో అన్నింటిలో దేంట్లో అయినా మనం చూస్ చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీలో ఒక జోక్ చెప్పుకున్నాం. ఒక ఆవిడ స్టూడియోకి వెళ్ళిందట. సార్ ఫోటో తీసుకోవాలి. తీసుకున్నాను. ఎంత సార్? 100 రూపీస్ అవుతుందమ్మా. క్లోజప్ అయితే ఎంత, లాంగ్ షాట్ అయితే ఎంత అని. రెండింటికి ఒకటే అమ్మా.
అయితే ఫుల్ తీయండి సార్. చిన్న జోకు. అంటే ఫుల్ అంటే వాళ్ళకి కావాల్సింది కాదు, ఫుల్ ఫోటో వస్తుంది కదా అని ఫుల్ తీయండి అన్నారు. వాళ్ళకి కావాల్సింది క్లోజ్అప్ అనుకోండి, ఆయన కూడా ఫుల్ ఫ్రీగా వస్తుంది కదా తీయించుకుంటారు అనమాట. తర్వాత మన వాళ్ళు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఈ పనికొచ్చే కెమెరాలు చెప్తాను. ఇప్పుడు వీడియోలో కెనాన్లో $1300D 200 200D 77D వీటికి ఇవి ఒక మీడియం రేంజ్, మరీ లో రేంజ్ గట్టం కరెక్ట్ కాదు. షార్ట్ ఫిల్మ్ అయినా సరే కొంచెం మంచిగా రెజల్యూషన్లను మనం రికార్డ్ చేసుకుంటే మంచిది. ఫ్యూచర్లో దాన్ని ఎలా అవుతామో తెలియదు కాబట్టి. హై ఎండ్ వచ్చేసరికి 5D Mark 3, 5D Mark 4. Mark 4 is the latest. ఇవి ఈ హై ఎండ్ వచ్చేసి మీకు రిటర్న్స్ వస్తాయి అనుకుంటే ఈ కెమెరా వెళ్ళండి. లేదు రిటర్న్స్ రావు అనుకుంటే ఈ కెమెరాలో తీసుకోండి. రిటర్న్స్ వస్తాయి, లేదు రిటర్న్స్ రావైనా పర్వాలేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి కెమెరా నాకు అక్కర్లేదు, ఆ తర్వాత చెప్తాను మీకు. మనం కావాలి అనుకుంటే ఈ కెమెరాస్కి వెళ్ళచ్చు. అలాగే ఇది కెనాన్లో ఇంకా చాలా ఉన్నాయి కెమెరాలు, మోడల్స్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ కంపెనీ వాళ్ళు 6 నెలలకి 1 ఇయర్కి 2 ఇయర్స్కి మినిమం, మ్యాక్సిమం 2 ఇయర్స్కి ఒక కెమెరా కంపల్సరీ రిలీజ్ చేయాలి. నికాన్ $5600 లో ఎండ్లో ఉంది. D56, D మీన్స్ డిజిటల్ అండి. లో ఎండ్లో మినిమం దీనికి వెళ్ళచ్చు. 7500 మీడియం, ఇంకా 750, 850, ఇంకా హై మోడల్స్ కూడా ఉన్నాయి. ఇది హై ఎండ్. దీనిలో నెక్స్ట్ సోనీకి వచ్చి మనకు లో ఎండ్లో వచ్చి 6300, 6400, 6500 ఇవి బాగుంటాయి. కొంచెం ప్రీమియం క్వాలిటీ వచ్చి 7R Mark 3, 7R Mark 4. ఈ కెమెరాస్ సోనీలో ఉన్నాయి. వీడియోకి మీరు వీడియో చూజ్ చేసుకోదలుచుకుంటే, ఓన్లీ వీడియో వెళ్ళదలుచుకుంటే సోనీ అండ్ కెనాన్కి వెళ్ళిపోండి. అంటే ఏ కంపెనీ అయినా ఓకే, మన కంపెనీల గురించి మనం చెప్పేస్తున్నాం అనుకోకూడదు. సోనీలో వాళ్ళు వీడియోలో డెవలప్ చేస్తారు బాగా. కెనాన్ కూడా బాగుంటుంది, సోనీ కూడా ఓకే, సోనీ కూడా బాగుంటుంది. నికాన్కి ఫోటోగ్రఫీ
కమ్ వీడియోగ్రఫీ చేసుకుందాం అంటే నికాన్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ పానాసోనిక్లో లూమెక్స్ 1 సెకండ్ GH5 హై అండ్ ఇది. ఇది హై అండ్, వీడియో క్వాలిటీ, ఫోటో క్వాలిటీ అన్నీ బాగుంటుంది. కాకపోతే కొంచెం కాస్ట్లీ. అంటే మీకు అన్ని రకాల నాలెడ్జ్ ఇస్తున్నాము. మీరు వీళ్ళని బట్టి నెట్లో అన్నీ అవైలబుల్, మీకు అన్ని రేట్లు, దాని ఫీచర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఏ లెన్సులు కొనుక్కోవాలి, ఏ కెమెరాకైనా సరే కెమెరా ఎంత ఇంపార్టెంటో లెన్సులు కూడా చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ లెన్సులు ఉంటేనే మీరు మంచి మంచి పిక్చర్స్ క్యాప్చర్ చేయగలుగుతారు. లెన్సుల్లో మన ఐ వ్యూ వచ్చేసి 50 mm ఉంటుంది. నార్మల్ ఐ వ్యూ 50 mm అంటే మనకి ఇంకా కనబడుతుంది, కానీ ఫోకస్లో ఉండే ఇది 50 mm ఉంటుంది. దీన్ని ఫోటోగ్రఫీ పరిభాషలో నార్మల్ లెన్స్ అంటారు. చాలా కాలం వరకు కెమెరా విత్ 50 mm లెన్సే వచ్చేది. మన తర్వాత లెన్స్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అసలు కెమెరా అంటే విత్ లెన్స్ అమ్మేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే విత్ బాడీ అమ్ముతున్నారు. లెన్స్ని మనం ఏ కావాలంటే చూజ్ చేసుకుని కొనుక్కోవచ్చు. 50 mm లెన్స్కి సపోజ్ 50 mm లెన్స్ ఉందనుకుందాం. దీనికి 50 mm ఇంత చూస్తుంది అనుకోండి. ఇంత చూడాలంటే వైడ్ యాంగిల్ అంటుంది దాన్ని. ఇది 24, 28, 35 ఇలా ఉంటాయి mm. ఇది 50 mm ఇలా చూస్తే 28 mm ఇలా చూస్తుంది, 35 mm ఇలా చూస్తుంది, 24 mm ఇలా చూస్తుంది. వీటికంటే ఇంకా సూపర్ వైడ్ దీన్నే ఫిష్ ఐ లెన్స్ కూడా అంటారు. ఇవి 8, 10, 12 ఇప్పుడు కొత్త ఇంకా 8 కంటే కూడా తక్కువ కూడా వచ్చినాయి. అంటే మీరు ఇలా నుంచి ఫోటో తీస్తుంటే మీ కాళ్ళు కూడా రికార్డ్ అవుతాయి, అంత వైడ్ ఉంటుంది అది. మన నార్మల్ అయితే మనం చూడలేము. అసలు ఒక ఫోటో తీసిన దాన్ని నార్మల్ అయితే మీరు చూడలేరు, అంత సూపర్ ఫిష్ ఐ లెన్స్ అలా ఉంటుంది. దాని లెన్స్ కూడా ఇలా ఉంటుంది. దాని లెన్స్ వుడ్ పెడతానికి, ఫిల్టర్ పెడతానికి ఏం కుదరదు, ఇలా ఉంటుంది లెన్స్. ఇది వైడ్ యాంగిల్. నార్మల్ 50 mm ఇలా చూస్తే దీన్ని మనం ఇలా చూడగలిగితే ఇంకా తక్కువ వచ్చేదాన్ని జూమ్. జూమ్ అంటే 50 mm పైన ఉన్నదాన్ని జూమ్ లెన్స్ అంటారు. 70 నుంచి 200, 300 జూమ్ లెన్స్ అంటారు. దీనికంటే కూడా ఇంకా ఎక్కువ వాడాలంటే సూపర్ జూమ్. అబౌట్ 300, 400 నుంచి 1000 అబౌవ్ ఈ లెన్సులని సూపర్ జూమ్ అంటారు. తర్వాత వీటిలో కూడా
లెన్సుల్లో ఫిక్స్డ్ లెన్సులు ఉంటాయి. అంటే 8mm, 10mm, 12mm, 24mm, 28mm, 30mm, 50mm ఇలా ఫిక్స్డ్ లెన్సులు ఉంటాయి. ఇలా కాకుండా వాటినేమో ఇప్పుడు ఓన్లీ 135 ఉందనుకోండి, అది టెలి లెన్స్ అంటారు, 135 టెలి. అదే దీన్ని 70-200 అన్నాం అనుకోండి, ఇది జూమ్ లెన్స్ అంటారు. అంటే ఒకే లెన్స్లో మీరు 70 రికార్డ్ చేయొచ్చు, జూమ్ చేసి 200 కూడా రికార్డ్ చేయొచ్చు. అదే మీరు 135 కొనుక్కున్నారు అనుకోండి, 135 కొనుక్కుంటే కెమెరా పట్టుకొని మీరు మూవ్ అవ్వాలి, లేదంటే సబ్జెక్ట్ మీదే తెచ్చుకోవాలి. కాకపోతే ఫిక్స్డ్ ఫోకల్ లెన్సుల్లో మీకు చాలా క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ కోసమనే ఆ లెన్సులు కాస్ట్లీ కూడా ఉంటాయి, అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఈ లెన్స్ కాస్ట్ అపర్చర్ ఎంత ఓపెన్ అవుతుంది ఆ లెన్స్కి అనేదాన్ని బట్టి కూడా దాని క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. ఇది లెన్సుల గురించిన ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడు ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్విప్మెంట్లో మెయిన్ కెమెరా, లెన్స్ మెయిన్ మనకు వచ్చేసినాయి. మీరు మంచిగా వర్క్ చేయాలంటే వీటితో పాటు యాక్సెసరీస్ చాలా ఉంటాయి, అవన్నీ కూడా చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. లెన్స్కి లెన్స్ వుడ్ చాలా ఇంపార్టెంట్, మీకు చూపిస్తాను. కెమెరా ప్రతి లెన్స్కి ఒక హుడ్ ఉంటుంది. దిస్ ఈజ్ లెన్స్ హుడ్. ఇది కంపల్సరీ మీరు కెమెరాకి వాడితే మీరు డే లైట్ అవ్వచ్చు, మీరు అక్కడ హాల్ పెట్టుకున్న లైట్ సోర్స్ అవ్వచ్చు, మీ లెన్స్ మీద పడి డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. లెన్స్ మీద మీకు ఎప్పుడు లెన్స్ లైట్ పడినా కూడా ఈ పిక్చర్లో గ్లేర్ వస్తుంది, గ్లేర్ వచ్చి పిక్చర్ క్వాలిటీ మొత్తం పోతుంది. ఈ రకరకాల లెన్స్ హుడ్లు ఉంటాయి, మనకి ఏ కావాలి. దీనికి కూడా మీకు చాలటం లేదనుకుంటే లైట్ కటర్స్ పెట్టుకోవాలి. లైట్ కటర్స్ పెట్టుకుంటే మీకు ఈ లెన్స్ మీద పడకుండా ఉంటుంది, లైట్ పడకుండా ఉంటుంది. తర్వాత కెమెరాస్లో కొనేటప్పుడు ఒక విషయం, మీకు టిల్టింగ్ స్క్రీన్ ఉన్న కెమెరాలు కొనుక్కోండి. ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇలా టిల్ట్ ఉన్న కెమెరాలు కొనుక్కోవాలి. ఎందుకంటే మీరు లో యాంగిల్లో కానీ హై యాంగిల్లో షూట్ చేయాల్సి వచ్చినప్పుడు, సపోజ్ ఇలా లో యాంగిల్లో షూట్ చేయాలనుకోండి, ఇలా ఉంటే మీరు ఉండి చూడాలి దీన్ని. అదే సపోజ్ టిల్టింగ్ యాంగిల్ ఉందనుకోండి, ఇలా పెట్టుకుని మీరు ఇలాగ షూట్ చేయొచ్చు. లేదు హై యాంగిల్ ఉంది, మీరు పైకి వెళ్ళలేరు, అప్పుడు కిందకి పెట్టుకుని ఇలా షూట్ చేయొచ్చు. అందుకని మీకు టిల్టింగ్ ఉన్న డిస్ప్లే ఉన్న కెమెరాస్ చూజ్ చేసుకోండి. తర్వాత అందరు కెమెరా కొనుక్కుంటాము, కెమెరాతో పాటు బ్యాటరీ కంపెనీ వాళ్ళు ఇస్తారు, అదే ఉంచుకుంటాం. మీరు కంపల్సరీ ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టుకోండి. ఎక్స్ట్రా బ్యాటరీ వల్ల
ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టుకుని రెండు బ్యాటరీలు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోతే మీకు ఒక బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ లేకుండా ఆ బ్యాటరీ అవగానే ఛార్జింగ్ పెట్టుకుంటారు, ఇంకో బ్యాటరీ పెట్టేస్తారు. అది మీకు టెన్షన్ ఉండదు. తర్వాత బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. ఎలా అంటే మీరు సగం షూట్ చేస్తారు, బ్యాటరీ ఒక 7% 50% అవుతుంది, అది తీసి మళ్ళీ ఛార్జింగ్ పెడతారు ఈలోపు గ్యాప్లో. అలా పెట్టడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోద్ది. ఆ లైఫ్ తగ్గడం ఎంత ఉంటుందంటే మీరు సెకండ్ బ్యాటరీ కొనిచ్చు ఆ డబ్బులు తేడాతో. అందుకని మీరు స్టార్టింగ్లోనే ఎక్స్ట్రా బ్యాటరీ కొనుక్కొని మనశ్శాంతి ఉండండి. తర్వాత మెమరీ కార్డ్స్. మెమరీ కార్డ్స్ కూడా స్పేర్ పెట్టుకోండి. ఎప్పుడైనా సరే స్పీడ్ కార్డు కొనుక్కోండి. స్పీడ్ కార్డ్స్ కొనుక్కోవాలి. కెమెరా కెపాసిటీని బట్టి ఆ కెపాసిటీకి ఎంత కెమెరా కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీని బట్టి స్పీడ్ కార్డ్స్ కొనుక్కుంటే మీకు వర్క్ క్యాప్చరింగ్ ఫాస్ట్గా అవుతుంది, మీకు ప్లేబ్యాక్ కూడా త్వరగా అయిపోద్ది, త్వరగా చూసుకోవచ్చు మీరు ప్లేబ్యాక్. లేదంటే కూడా కొంచెం క్యాప్చరింగ్ టైం పడుతుంది. స్పీడ్ కార్డ్స్ కొనుక్కుంటే బాగుంటుంది. కార్డ్స్ కూడా స్పేర్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కెమెరాల్లో రెండు చిప్పులు ఒకేసారి పెట్టి రెండిట్లో రికార్డ్ చేయొచ్చు మనం. దానివల్ల మీకు డేటా ప్రాబ్లం వస్తుందని మనకి ఇది ఉండదు. ఒక చిప్ ఎర్రర్ వచ్చినా సరే ఇంకో చిప్లో రికార్డ్ అయి ఉంటుంది, మీకు ఇబ్బంది ఎక్కడనే ఉంటుంది. అలాగే మీరు అక్కడ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఉంటారు, రిమోట్లో చిప్ అయిపోద్ది, ఇంకో చిప్ కావాలంటే ఎక్కడికి వెళ్తారు మీరు? అందుకని మీకు 2 చిప్పులు అవసరమైతే 4 చిప్పులు పెట్టుకోండి. మంచి చిప్పులు కొనుక్కోండి. ఎప్పటికప్పుడు చిప్పులు మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి ఎప్పుడు చిప్స్, ఎందుకంటే లేదంటే ఎర్రర్స్ వస్తాయి అవి. చిప్పుల్లో ఇంకొక చిన్న టిప్ ఏంటంటే సిస్టంలో ఫార్మేట్ చేయొద్దు చిప్పులు. ఎప్పుడు మీరు ఏ కెమెరాలో యూజ్ చేస్తున్నారో ఆ కెమెరాలో ఫార్మేట్ చేయాలి. అంటే ఎలాగంటే సపోజ్ ఈ కెమెరాలో చిప్ వాడారు ఫస్ట్, తర్వాత ఇంకో కెమెరాలో వాడవలసి వస్తుంది. మ్యాక్సిమం ఒకే కెమెరాలో ఒకే చిప్ వాడటానికి అలవాటు చేయండి, బాగుంటుంది. లేదంటే ఈ కెమెరాలో చిప్ వాడితే దీంట్లో ఫార్మేట్ చేస్తారనుకోండి, సపోజ్ చేసాం కదని ఆ కెమెరాలో పెట్టి వాడేయద్దు. ఆ కెమెరాలో పెట్టిన తర్వాత మళ్ళీ ఫార్మేట్ చేయండి. ఫార్మేట్ అంటే అర్థం ఏంటంటే చాలామంది అంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇది ఫార్మేట్ చేయటం అంటే ఏంటి అంటే డిలీట్ చేయటం అనుకుంటున్నారు. ఓకే, డిలీట్ అయిపోతాయి ఫైల్స్, కానీ ఫార్మాట్ కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఈ చిప్పు ఈ కెమెరాకి అనుసంధానం చేసుకుంటుంది. నేను ఓకే ఫ్రెండ్షిప్ చేసుకుంటారు ఇద్దరు, దానికోసమని ఏ కెమెరాలో మారిస్తే ఆ కెమెరాలో మళ్ళీ ఫార్మాట్ చేయాలి చిప్లు. ఇది చిప్పుల గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. తర్వాత కెమెరాస్ మ్యాక్సిమం హ్యాండిల్ చేస్తాము. షార్ట్ ఫిల్మ్స్కి ఎక్కువ మనం వాడేటప్పుడు స్టడీగా కెమెరా పెట్టాలంటే ట్రైపాడ్స్, మోనోప్యాడ్స్, ఇవి కూడా మంచి కంపెనీ కొనుక్కోండి. స్టడీగా ఉండే ఈ కంపెనీ కొనుక్కోవాలి. ట్రైపాడ్ పెట్టిన తర్వాత ఊగకూడదు కెమెరా. మోనోప్యాడ్ పెట్టిన తర్వాత మంచి లూజ్ అయిపోయి కింద పడతాం, అలా ఉండకూడదు. పర్ఫెక్ట్గా ఉండేలా కొనుక్కోండి. ఇప్పుడు చాలా కంపెనీలు చాలా కాస్ట్లీ కూడా వచ్చినాయి. కెమెరా అంత రేట్ వచ్చినాయి ట్రైపాడ్స్ కూడా. ట్రైపాడ్స్ మోనోప్యాడ్స్తో పాటు ఇప్పుడు లేటెస్ట్గా గింబల్స్, ఈ గింబల్స్ మనం చేత్తో మనం ఎంత జాగ్రత్త కెమెరా టిల్ట్ చేసి మూవ్ చేసినా సరే జర్కింగ్ ఉంటుంది, ఫ్రేమ్ ఒకటి ఉంటుంది.
అలా కాకుండా గింబల్లో మీరు కెమెరా ఫిట్ చేసుకుని మీరు దాంతో పరిగెత్తినా సరే మీకు ఫ్రేమ్ అవుట్ అవ్వదు, ఫ్రేమ్ షేక్ అవ్వదు. ఆ గింబల్స్ వచ్చినాయి ఇప్పుడు. మెయిన్ బేసిక్గా ఈ ఈ 5 మనకి బేసిక్ అవసరం అవుతాయి. దీంతోపాటు మనకి ఈజీ చేయడానికి మూవీస్లో అయితే క్రెయిన్లు వాడుతున్నాం. ఇప్పుడు కొత్తగా డ్రోన్ ఫోటోగ్రఫీ ఒక రకంగా ఫోటోగ్రఫీ చరిత్రలో ఒక సంచలనం. ఎందుకంటే మీరు ఒకప్పుడు 60 అడుగుల హైట్ నుంచి తీయాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి. క్రేన్స్ 32 ఫీటు మ్యాక్సిమం ఉండే. 100 అడుగుల క్రేన్ ఉందంటే చాలా పెద్ద క్రేన్, అసలు అది ఆపరేట్ చేయడం చాలా కష్టం. అలాగే ఇప్పుడు డ్రోను మీరు 1/2 కిలోమీటర్ పైకి వెళ్ళిపోవచ్చు, 1/2 కిలోమీటర్ పైకి వెళ్ళి మంచి క్వాలిటీతో పిక్చర్స్ తీయవచ్చు. ఆల్మోస్ట్ ఈ క్రేన్ సినిమా వాళ్ళు వరకే వాడుతున్నారు ప్రస్తుతం. నార్మల్గా ఇప్పుడు మొత్తం డ్రోన్ ఫోటోగ్రఫీ వచ్చేసింది. కొంచెం స్పీడ్గా వర్కౌట్ కోసం కొంచెం రాసుకొచ్చాను, గుర్తు తెచ్చుకోవడం లేట్ అవుద్ది, డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసం. దీని వరకు మన కెమెరా ఎక్విప్మెంటు, ఇది కెమెరాతో పాటు వాడే ఎక్విప్మెంట్స్ ఇవన్నీ. మనం యాక్చువల్గా ఫోటోగ్రఫీ అంటేనే ఫోటోగ్రఫీ మీనింగ్ ఒక పెయింటరు పెయింట్తో బ్లాక్ బోర్డ్ మీద అవ్వచ్చు, క్యాన్వాస్ మీద అవ్వచ్చు పెయింట్ చేస్తారు పెయింటరు. ఒక రైటరు పెన్తో రాస్తారు. ఫోటోగ్రాఫర్ ఏం చేస్తారు, లైట్తో రాస్తారు. ఫోటోగ్రఫీ అంటే మీనింగ్ అదే, రైటింగ్ విత్ లైట్. అంటే ఫోటోగ్రఫీలో ముఖ్య భూమిక పోషించేది లైటింగ్. లైట్ లేకుండా ఫోటోగ్రఫీ లేదు. కంపల్సరీ ఎంతో కొంత లైట్, అసలు చీకట్లో మీరు ఏం తీయలేరు. క్యాండిల్ లైట్ లేకపోతే ఇంకా మిడుగు రూపుగా అయినా సరే లైట్ ఉండాల్సిందే. లైట్ ఉంటేనే మీరు ఫోటోగ్రఫీ చేయగలరు. అందుకని లైటింగ్ అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది లైటింగ్. దీనికి మీరు లైట్ డే లైట్ వాడుకుంటారా, ఆర్టిఫిషియల్ లైట్ అరేంజ్ చేసుకుంటారా, రిఫ్లెక్టర్స్తో డే లైట్ రిఫ్లెక్ట్ చేస్తారా అనేది మన సిచ్యుయేషన్ బట్టి, అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ లైటింగ్ సిస్టమ్స్, చాలా రకాల లైటింగ్ సిస్టమ్స్ వచ్చాయి. మీరు ఫ్లాష్ వాడుకోవచ్చు ఫోటోలకైతే. సన్ గన్స్ వచ్చాయి. ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి ఇప్పుడు. ఈ సన్ గన్స్ వచ్చేసరికి హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల మనకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఎల్ఈడీస్ వచ్చినాయి. ఎల్ఈడీస్ ఫుల్ లైట్, మీరు చక్కగా ఇంత దగ్గర పెట్టుకున్నా కూడా లైట్ దాంట్లో వేడి రాదు. ఇలాంటివి వాడుకోవచ్చు. తర్వాత లైటింగ్ వాడేటప్పుడు లైట్ పెట్టిన తర్వాత కెమెరాకి లైటింగ్ ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుంది. అందుకని లైట్ కట్టర్స్ వాడుకోవాలి. లైట్ కట్టర్స్ వాడుకుంటే మీకు చక్కగా దాన్ని లైటింగ్ని మీరు ఎఫెక్టివ్గా యూజ్ చేయొచ్చు. తర్వాత
ఈ సన్ గన్స్ కానీ ఎల్ఈడి కానీ వాడే స్టాండ్లు, క్లిప్స్, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సరి చూసుకోండి. ఎందుకంటే మీరు లైట్ పట్టుకెళ్తారు, క్లిప్ ఉంటుంది, లైట్ ఉంటుంది, మీ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత లైట్ సెట్ చేస్తారు, క్లిప్ సరిగా పనిచేయదు, ఆ లైట్ పనికిరాదు, మీకు వేస్ట్. అందుకని ఒక ఫోటోగ్రాఫర్ అనేవాడు యుద్ధానికి వెళ్ళే సైనికుల్లాగా ప్రతిరోజు మీ ఎక్విప్మెంట్ని సరిగా పెట్టుకొని ఫోన్ వస్తే ఆ బ్యాగ్ తీసుకుని భుజానికి వేసుకుని వెళ్ళేట్టుగా మీరు రెడీ అవ్వాలి. సైనికుడు ఎలా ఉంటారండి? యుద్ధం ఎన్నిసార్లు వస్తుంది మనకి? భారతదేశం వచ్చి ఏ దేశం వచ్చి యుద్ధం రాదు అది, కానీ ప్రతిరోజు లేస్తారు, డ్రిల్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, తుపాకీ తుడుచుకుంటారు, దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. అలాగా ప్రతి ఫోటోగ్రాఫరు ఒక సైనికుడిలాగా మీరు మీ ఎక్విప్మెంట్ని జాగ్రత్తగా పెట్టుకోండి. చిన్న చిన్న విషయాలే ప్రాబ్లమ్స్ వస్తాయి, పెద్ద విషయాలు అలా కెమెరాలు లెన్సులు అవన్నీ జాగ్రత్తగా ఉంచుకుంటాం మనం. ఇవి చాలా చోట ప్రాక్టికల్గా ఇబ్బంది పడే విషయాలు అన్నమాట. వీటిని జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి. లాస్ట్లో మీకు నాకు తెలిసినంత వరకు మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. తర్వాత ఎక్విప్మెంట్లో యాక్యురేట్ ఎక్స్పోజర్ మెయింటైన్ చేయాలి. ఎక్స్పోజర్ మెయింటైన్ చేయాలంటే మీకు లైట్ ఎంత ఉందాక మీరు కెమెరాలో ఎంత పెట్టుకోవాలి, ఎంత పెట్టుకుంటే మీకు అవుట్పుట్ బాగా వస్తుంది అనేది లైట్ మీటర్స్ ఉంటాయి. అంటే ఎక్విప్మెంట్లో బాగుంది ఇది. మీరు చూసే ఉంటారు సినిమాల్లో లైట్ మీటర్స్, అక్కడ హీరో ముఖం దగ్గర తీసుకెళ్ళి చూస్తుంటారు లైట్, దట్ ఈజ్ లైట్ మీటర్. ఆ లైట్ ఇక్కడ లైట్ యాంబియంట్ లైట్ ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది లైట్, ఆ లైటింగ్లో ఎంత ఉంది, ఎంత అపర్చర్ ఉంది, ఎంత షట్టర్ ఉంది అన్నీ మీకు తెలుస్తాయి. దాన్ని బట్టి మీరు కెమెరాలు సెట్ చేసుకోవచ్చు. లైట్ మీటర్స్ ఉండాలి, లైట్ కట్టర్స్ ఉండాలి, లైట్ డిఫ్యూజర్స్ ఉండాలి. లైట్ డిఫ్యూజర్ అంటే లైట్ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని కట్ చేయడానికి డిఫ్యూజర్ రెండు రకాలకు ఉపయోగపడుతుంది. ఒకటి లైట్ కట్ అవుతుంది, నెక్స్ట్ హార్ష్నెస్, లైట్ ఒక చోట పడితే మొహం మీద పడింది అనుకోండి, ఒకే చోట పడితే దానికి షాడోస్ వస్తాయి, షాడోస్ హైలైట్స్ అవన్నీ ఉంటాయి. అదే డిఫ్యూజర్ వేసాం అనుకోండి, మనకు టోటల్గా ఒక ఈవెన్ లైటింగ్ మీకు రికార్డ్ అవుతుంది డిఫ్యూజర్స్ వాడుకున్నప్పుడు. తర్వాత లొకేషన్స్లో మీకు అంటే ఇది షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళ ఉద్దేశించి చెప్పిన కొన్ని విషయాలు. మీ లొకేషన్స్లో ఫ్యాన్స్ అవసరం అవుతాయి. ఫ్యాన్లు రెండు రకాలుగా వాడుకోవచ్చు. మనం రిలాక్స్ అయ్యేటప్పుడు ఫ్యాన్ పెట్టుకోవడానికి వాడుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఏదైనా ఎఫెక్ట్ కావాలి, ఇప్పుడు ఒక హీరోయిన్ మీరు షూట్ చేస్తున్నప్పుడు జుట్టు ఎగరడానికి కానీ డ్రెస్సింగ్ ఒక ఫ్లోట్ అవ్వడం ఎఫెక్ట్ తీయాలన్నా కూడా మీకు ఫ్యాన్ వాడుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ మీకు ఫ్యాన్ లేదనుకో లొకేషన్లో మీరు చేయలేరు. ఆ రోజు ఏం చేస్తున్నాము, ఏం షూట్ చేస్తున్నాము, దాన్ని బట్టి మీకు ఏం ఎక్విప్మెంట్ కావాలి ఇవన్నీ కూడా మీరు చక్కగా ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే ఇబ్బందులు మ్యాక్సిమం తప్పించుకోగలుగుతారు. వీటన్నిటితో పాటు
ఫుడ్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ లొకేషన్లో ఉంటారు, ఏదో దొరుకుద్దులే పక్కన ఊరు ఉంది కదా దొరకబోద్దా అనుకుని వెళ్ళిపోతారు మామూలుగా. అలా కాదు, మీ ఫుడ్ మీరే అరేంజ్ చేసుకోండి. చక్కగా మీరు ఎక్కడ ముందు అరేంజ్ చేసుకోండి, అక్కడ దొరుకుద్దులో అది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఫుడ్ మీకు సఫిషియెంట్గా ఫుడ్ కానీ వాటర్ కానీ మీకు మధ్యలో టీలు కాఫీలు డ్రింక్స్ ఏం కావాలన్నా కూడా ముందు అరేంజ్ చేసుకోండి. ఫోటోగ్రఫీ క్లాసులు ఇవన్నీ చెప్తున్నారు అనుకుంటున్నారా? ఫోటోగ్రాఫ్ బాగా తీయటానికి ఇవన్నీ చాలా అవసరం, అందుకని కూడా చెప్తున్నాను. ఫోటోగ్రఫీ అనేది నాట్ ఓన్లీ ఫిజికల్ సైన్స్. యాక్చువల్గా లెన్సు, అపర్చరు, దీని డిస్టెన్సు క్యాప్చర్ చేయటం, షట్టరు, ఇవన్నీ కూడా ఫిజికల్ సైన్స్. యాక్చువల్గా మెకానికల్ కదా, మెకానికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. కానీ యాక్చువల్గా ఫోటోగ్రఫీ అనేది మనం ఎమోషన్స్, క్యాప్చర్ చేయాలి. ఎమోషన్స్ క్యాప్చర్ చేయగలిగితేనే మీరు మంచి ఫోటోగ్రాఫరు, మీది మంచి ఫోటోగ్రఫీ అవుతుంది. దీనికోసమని మనం కెమెరా యాంగిల్స్ ఉంటాయి. బ్రీఫ్గా కొన్ని యాంగిల్స్ చెప్పుకుందాం. వైడ్ యాంగిల్. వైడ్ యాంగిల్ మీరు ఒక లొకేషన్ చూపిస్తున్నారు అనుకోండి. సపోజ్ స్టార్టింగ్ లొకేషన్ రిజిస్టర్ అవటానికి ఒక వైడ్ యాంగిల్ ఫ్రేమ్లో చూపిస్తాం. అంటే మనం పలానా ఊర్లో షూట్ చేస్తున్నాము, ఒక విలేజ్లో షూట్ చేస్తున్నాము, లేదు ఒక వాటర్ఫాల్ బ్యాక్గ్రౌండ్లో షూట్ చేస్తున్నాము. వాటి కోసం ఎస్టాబ్లిష్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఎస్టాబ్లిష్ షాట్ చేయడానికి ఒక వైడ్ యాంగిల్ షాట్ చేస్తే స్టార్టింగ్ మీరు ఎక్కడ షూట్ చేస్తున్నారు అనేది మీ చూసే వ్యూయర్కి ఒక వైడ్ యాంగిల్ షాట్లో మీరు చూపించవచ్చు. తర్వాత మీడియం యాంగిల్ ఆర్ మిడ్ యాంగిల్. ఇది లొకేషన్తో పాటుగా ఇంతవరకు ఫ్రేమ్ పెట్టుకుని చేస్తే ఆర్టిస్ట్ అసలు ఎవరున్న ఆర్టిస్టు మనకి ఏ లొకేషన్లో ఆర్టిస్ట్ ఉన్నారు, ఆర్టిస్ట్ యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందనేది మనకి మీడియం యాంగిల్ ఆర్ మిడ్ యాంగిల్ తెలుస్తుంది. తర్వాత క్లోజప్ షాట్. క్లోజప్ షాట్లో ఒక ఆర్టిస్ట్ మీకు మీడియం యాంగిల్లో రిజిస్టర్ చేస్తారు ఆర్టిస్ట్ని. క్లోజప్ షాట్లో ఏం చేస్తారంటే ఎమోషన్స్, నవరసాలు, వాటిలో ఆర్టిస్ట్ ఏం పలికిస్తున్నాడు అనేది మీరు క్లోజప్ షాట్లో చక్కగా రిజిస్టర్ చేయగలుగుతారు. దాన్ని క్లోజప్ షాట్ పెట్టుకుంటాం అనమాట. ఈ క్లోజప్ షాట్లోనే ఎక్స్ట్రీమ్ క్లోజప్స్.
ఎక్స్ట్రీమ్ క్లోజప్లో ఒక కన్ను చూపించాలి, లేకపోతే ఒక ముక్కు పుట్ట వదురును చూపించాలి, లేకపోతే చెవు వింటున్నట్టుగా మనం కనిపించాలి. అలాంటప్పుడు ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్స్ వాడి ఆ ఫీల్ని మనం రిజిస్టర్ చేస్తాం. తర్వాత లో యాంగిల్. లో యాంగిల్ షాట్లో ఒక ఆర్టిస్ట్ని కానీ ఒక వస్తువుని కానీ హైలైట్గా ప్రజెంట్ చేయాలనుకోండి. మీరు ఇప్పుడు సపోజ్ హీరో నడిచి వస్తుంటారు, మీరు ఇలా లో యాంగిల్ షాట్ పెట్టి ఒక కింద నుంచి షాట్ తీస్తే ఆ హీరో యొక్క మ్యాగ్నానిమిటీ రికార్డ్ అవుతుంది. అప్పుడు లో యాంగిల్ షాట్లు వాడతాం. ఇన్ని బ్రీఫ్గా చెప్తున్నాను. తర్వాత టాప్ యాంగిల్. ఇది మ్యాక్సిమం టాప్ యాంగిల్ అంటే పైనుంచి తీస్తాం. పైనుంచి తీసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక సారో ఫీలింగ్ కానీ ఆ క్యారెక్టర్ని తక్కువ చేసి చూపించడానికి కానీ టాప్ యాంగిల్ వాడతాం యూజువల్గా. ఇలాగే కొన్ని టిల్టింగ్ షాట్స్ ఇలా టిల్ట్ చేసి వాడతాము, ప్యానింగ్ షాట్స్ వాడతాము, అలా కొన్ని స్లైడర్లు, డాలీ షాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ డైరెక్ట్గా చెప్తారు మీకు, కానీ డైరెక్టర్ చెప్పిన ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో డైరెక్టర్ చెప్పిన ఎమోషన్ని క్యాప్చర్ చేయాలంటే మీకు ఏ యాంగిల్లో కెమెరా పెట్టాలి అనే విషయం మీకు త్వరగా తెలిసి ఉండాలి. తెలుసుంటేనే మీరు డైరెక్టర్ మధ్యలో ఏముంది, ఆయన ఏమి విజువలైజ్ చేస్తున్నారు, ఆ విజువలైజ్ చేసింది మనం సెలెక్ట్ మీదకి ఎలా తేవాలి అనే విషయం మీకు పరిపూర్ణంగా తెలియాలంటే కెమెరా యాంగిల్స్, కెమెరాకి ఏ లెన్స్ వాడాలి, తర్వాత ఆ ఎమోషన్ అక్కడ ఫీల్ రావాలంటే ఏ లైటింగ్ వాడాలి. లైటింగ్లో మూడు ఉంటుంది, లైట్లో మూడు క్రియేట్ చేయాలి. లైటింగ్లోనే మూడు క్రియేట్ చేయాలి మనం. అది సారోనా, లేకపోతే హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఏడుస్తున్నారా, భయానకంగా ఉందా, కామెడీగా ఉందా, దాన్ని మన లైట్లోనే మూడు క్రియేట్ చేసుకుని చేసేటట్టుగా మన డైరెక్టర్ చెప్పింది. డైరెక్టరు కొంతమందికి కెమెరా నాలెడ్జ్ డైరెక్టర్కి చాలామందికి ఉంటుంది. కొంతమంది డైరెక్టర్లకి చెప్తారు నాకు ఇలా కావాలి, అంతే. కావాలన్నప్పుడు లైట్ సెటప్ చేసుకోవటం అనేది డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ యొక్క ముఖ్య బాధ్యత. మనకి అది మూవీ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ అవ్వచ్చు, ఏదైనా సరే డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. తనకి ఏం కావాలి అనేది చెప్పినప్పుడు దీనికి ఆర్ట్ డైరెక్టర్ ముఖ్య భూమిక పోషిస్తారు. నెక్స్ట్ డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆల్మోస్ట్ డైరెక్టర్ లాగా ఊహించగలగాలి, డైరెక్టర్ లాగా ఆలోచించగలగాలి. మీకు పూర్తిగా రావాలి అంటే, అవుట్పుట్ రావాలి అంటే టేబుల్ వర్క్ కంపల్సరీ చేయాలి. మీరు లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత డిస్కషన్ కాదు. మీరు స్టోరీ సిట్టింగ్స్ స్టార్టింగ్ బేసిక్ సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత అంటే ఆర్ట్ డైరెక్టర్తో సపరేట్గా డైరెక్టర్ మీటింగ్ అవుతారు. అంటే ఆయనకి ఏం కావాలో ఆర్ట్ డైరెక్టర్ చెప్తారు. డిఓపితో సపరేట్గా మీటింగ్ అవ్వాలి. అంటే మనం ఈ మూడు క్రియేట్ చేయదలుచుకున్నాము, ఈ స్టోరీ చెప్పదలుచుకున్నాము, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, లొకేషన్ ఎక్కడుంది, లొకేషన్కి ముందుగా వెళ్ళి చూసుకోవటం బెటర్ ఎప్పుడైనా సరే. ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్ వాళ్ళు కూడా లొకేషన్స్ ముందుగా చూసుకునండి.
అక్కడ ఏమేమి అవసరం అవుతాయి, ఏమేమి ఇవి కావాలి. తర్వాత ఇందాక ఎక్విప్మెంట్లు చెప్పడం మర్చిపోయా. వర్షం వస్తే ఏం చేయాలి, గొడుగులు అన్నీ కూడా కెమెరా సేవ్ చేసుకోవడానికి అన్నీ పెట్టుకోండి. డిఓపితో డైరెక్టర్తో కూర్చుని మీరు టేబుల్ వర్క్ చేయాలి. ఫస్ట్ మీరు షూట్ చేసిన దానికంటే కూడా టేబుల్ వర్క్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. టేబుల్ వర్క్ చేస్తే మీకు షూటింగ్ ఈజీ. స్టీవెన్ స్పీల్బర్గ్ అని ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన్ని ఒక ప్రెస్ మీట్లో అడిగారంట, సార్ మీ నెక్స్ట్ మూవీ ఎక్కడాకి వచ్చింది సార్ అని. 90% కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. 90% కంప్లీట్ అయిపోయింది సార్ అన్నట్టు. అయిపోయింది మొత్తం, జస్ట్ షూట్ చేయటమే మిగిలిందన్నారట. అంటే ఎంత టేబుల్ వర్క్ చేశారో చూడండి. అంటే ఆ స్క్రిప్ట్ కాగితం మీద పట్టుకెళ్ళిపోతే షూట్ చేసి వచ్చేయడమే, షూటింగ్కి నో టైం. అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి మనం. చేస్తే మీకు అవుట్పుట్ కానీ చేసే విధానం కానీ చాలా తేడా ఉంటుంది. తర్వాత ఇంకా టాప్ యాంగ్ షాట్స్తో పాటు సజెషన్ షాట్స్, అంటే ఆర్టిస్ట్ బ్యాక్లో ఉంటారు, ఆర్టిస్ట్ కెమెరా ఇక్కడ ఉంటుంది, అవతల ఆర్టిస్ట్ని మనం మాట్లాడుతుంటాం. అంటే ఏ ఆర్టిస్ట్ ఏం మాట్లాడుతున్నాడు అనేది రికార్డ్ చేస్తాం, సజెషన్ షాట్స్ అంటారు. అలాంటివి కూడా మనకి తెలిసి ఉండాలి. తర్వాత క్యారెక్టర్, ఆ సీన్లో కెమెరా ఇట్ సెల్ఫ్ ఏ క్యారెక్టర్ అయి ఉండాలి. ఉంటుంది కొన్ని షార్ట్స్లో. ఎలా అంటే ముందు ఒక క్యారెక్టర్ వెళ్తూ ఉంటుంది, వెనక్కి ఒక క్యారెక్టర్ పరిగెడుతుంటారు. ఈ క్యారెక్టర్ కనిపించరు, ఈ క్యారెక్టరే కెమెరానే దాంతోపాటు వెళ్తూ ఉంటుంది. అది కొన్ని రకాల షార్ట్స్. తర్వాత ఇప్పుడు డ్రోను ఇవన్నీ కూడా వాడి చాలా చాలా మంచి షాట్ తీస్తున్నారు. ఫస్ట్లో డ్రోన్ షాట్ తీసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయి షాట్ ఎలా తీస్తారని. ఒక ట్రైన్ వెళ్తూ ఉంటే ట్రైన్లో క్లోజప్ షాట్ పెట్టి ఇలా తీసుకెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళిపోతాడు. అసలు అది మాన్యువల్ పాసిబిలిటీ కాదు, కానీ వాళ్ళు తీయొచ్చు ఆ షాట్. అంత టెక్నాలజీ మనకి చాలా అందుబాటులోకి వచ్చేసింది. తర్వాత ఫోటోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫ్రేమింగ్. మీకు ఫ్రేమ్లో ఏముండాలి అంటే మీకు ఏమేమి కనిపించాలి, ఏమేమి క్యాప్చర్ చేయాలి, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఏమేమి ఉండకూడదు, ఫ్రేమ్లో ఉంటాయి మీకు, వాటితో పాటు ఏమి ఉండకూడదో కూడా లొకేషన్లో మీరు క్లారిటీగా దాన్ని రిమూవ్ చేయాలి. అది ఫోటోగ్రఫీ కానీ, వీడియోగ్రఫీ కానీ, షార్ట్ ఫిల్మ్ కానీ, సినిమా కానీ, ఏదైనా సరే డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫ్రేమ్స్లో కూడా రూల్ ఆఫ్ థర్డ్, మీరు సబ్జెక్ట్ని ఇక్కడ కానీ ఈ ప్లేసెస్లో సబ్జెక్ట్ ఉంటే ఫ్రేమ్లో మీకు ఒక చక్కని, అంటే రూల్ ఆఫ్ థర్డ్ అనేది యూనివర్సల్ రూల్. ఇది మీరు సబ్జెక్ట్ కన్నా ఇటు ఫేస్ చేస్తుంటే ఇలా పెట్టుకోవాలి, అటు ఫేస్ చేస్తుంటే ఇటు ఫేస్ చేస్తుంటే ఇలా పెట్టుకోవాలి. ఇది రూల్ ఆఫ్ థర్డ్ అని చెప్పేసి ఇది ఒక పెద్ద సబ్జెక్టు. దీని మీద ఒక 3-4 అవర్స్ క్లాస్ వేరే చెప్పుకోవచ్చు. ఇది బేసిక్గా ఇలా పెట్టుకోండి మీరు, బాగుంటుంది. ఇది అందంగా ఉంటుంది ఫ్రేము. అంటే యాక్చువల్గా మీరు సెంటర్లో పెట్టారనుకోండి ఫ్రేము, సెంటర్లో ఎక్కడ పెడతారు ఫ్రేమ్స్ ఎవరైనా సరే? సెంటర్ ఫ్రేము
ఎక్కువగా మనకి న్యూస్ రీడర్స్ ఏదైనా సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు కానీ ఇలా సెంటర్ ఫిగర్స్ పెట్టుకుంటారు. యాక్చువల్గా మూడ్ క్రియేట్ చేయాలంటే మాత్రం రూల్ ఆఫ్ థర్డ్, ఎక్కడ ఫ్రేమ్లో మీకు సబ్జెక్ట్ ఉండాలనేది అది పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత కెమెరాలో అతి ముఖ్యమైన సబ్జెక్టు ఫోకసింగ్. చాలా ఇంపార్టెంట్. మీరు మొత్తం సెట్ చేస్తారు, అన్ని లైటింగ్ సెట్ చేసుకుంటారు, ఆర్టిస్ట్ బాగుంటారు, కెమెరా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఎక్కడ మీకు ఫోకస్ అవుట్ అవుద్ది. ఫోకస్ అవుట్ అయితే మీరు రికార్డ్ చేసింది మొత్తం వేస్టే. ఇక్కడ ఫోకస్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, లేదా బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఫోకస్లో ఉంటుంది, సబ్జెక్టు ఫోకస్లో ఉండదు. అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు స్వతహాగా బై డిఫాల్ట్ ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. మీరు ఫోకస్ పాయింట్లో ఫోకస్ పాయింట్స్ ఉంటాయి కెమెరాలో, ప్రతి కెమెరా కూడా ఆటో ఫోకస్ కాకుండా ప్రతి కెమెరాలో ఫోకస్ పాయింట్స్ ఉంటాయి. మీకు ఎక్కడ ఫోకల్ పాయింట్ కావాలనేది మీరు దాన్ని సెట్ చేసుకుని పర్ఫెక్ట్గా దాన్ని మేనేజ్ చేయాలి. మీరు సినిమాలో షూటింగ్ అప్పుడు చూస్తుంటారు, కెమెరా దగ్గర నుంచి సబ్జెక్ట్ వరకు టేప్ పెట్టి కొలుస్తారు. ఇప్పుడు కూడా కొలుస్తున్నారు. కొలిసి ఎంత కావాలో అంతే ఫోకస్ చేస్తుంది. తర్వాత మూవీ కెమెరాస్కి ఫోకస్ పుల్లర్ అని కెమెరామెన్ పక్కన కూర్చుని ఉంటారు. అతను కెమెరా ఎలా మూవ్ అవుతుంది, ఎలా టిల్ట్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, ఎలా డాలు తీస్తున్నారు, క్రెయిన్ మీద ఉందా, ఏముందా, సబ్జెక్ట్ దగ్గరగా ఉందా, వెనక్కి వెళ్తుందా, ఇవన్నీ ముందే రికార్డ్ చేసుకుని, రికార్డ్ అంటే ఏ రికార్డ్ కాదు, పేపర్ మీద రికార్డ్ చేసుకుంటారు. ఎంత దూరం నుంచి అందరం వెళ్తూ ఉంది, ఎంత ఫోకస్ ఉండాలి. మీరు చూడండి కెమెరాలో సినిమాలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో, ఇక్కడి నుంచి అంత డెడ్ క్లోజప్కి వెళ్ళినా కూడా ఫోకస్ అవుట్ అవ్వకుండా తీస్తారు వాళ్ళు. అంటే చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. ఫోకస్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది ఫోకస్ అవుట్ అవ్వకుండా చూసుకోండి మీరు. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ కెమెరాలు వచ్చేసి వైట్ షాట్స్లో ఫోకస్ అవుట్ అవ్వడం ఉండదు. అయినా సరే దాని మీద మీకు దృష్టి ఉండాలి, దాని గురించి తెలిసి ఉండాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక టెక్నికల్ దీంట్లోకి వస్తే ఎక్స్పోజర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి కెమెరాలో. ఎక్స్పోజర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. యాక్చువల్గా ఆటో సిస్టమ్ వచ్చేసింది కెమెరాస్. ఆల్మోస్ట్ ఆల్ కెమెరాస్లో ఆటో సిస్టమ్ ఉంది. ఆటో సిస్టమ్ అన్ని చోట్ల మీకు కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది లేదు, మిమ్మల్ని ఫూల్ చేస్తుంది ఆటో సిస్టమ్. బ్యాక్గ్రౌండ్ లైట్ ఉందనుకోండి, సబ్జెక్ట్ మీద లైట్ డల్ అయిపోద్ది, ఆ బ్యాక్గ్రౌండ్ రీడ్ చేస్తుంది లైట్. అంటే మీకు ఫ్రేమ్లో ఇంత ఫ్రేమ్ ఉందనుకోండి, ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ 95% లేదా 85% బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ దీన్ని రీడ్ చేసి ఇక్కడ మీకు లైటింగ్ లేకపోతే లైటింగ్ని డల్ చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ లైట్కి ఇక్కడ లైట్ పెంచుకోవాలి, లేదంటే ఇక్కడ లైట్ తగ్గించుకోవాలి. ఈ ఎక్స్పోజరు తర్వాత దీనికంటే ఇంపార్టెంట్ ఒకప్పుడు ఎక్స్పోజర్ కంట్రోల్ చేయడానికి పాత కెమెరాస్లో అపర్చర్,
షట్టర్. ఈ అపర్చరు లెన్స్లో ఉంటుంది, షట్టర్ కెమెరాలో ఉంటుంది. ఈ మధ్య కాలం వరకు ఈ రెండు కంట్రోల్ చేసే ఎక్స్పోజర్ కంట్రోల్ చేయాలి మీరు. ఈ మధ్య వరకు ఎలా అంటే, సపోజ్ మీరు 100 షటర్లో ఉన్నారనుకుందాం, మీకు అక్కడ ఉన్న లైట్ 5.6 అపర్చర్కి సెట్ అయింది అనుకుందాం. ఇప్పుడు మీరు 5.6 కాదు, నాకు 2.8 అపర్చర్ కావాలి అనుకున్నారు. అప్పుడు ఈ షట్టర్ని ఇక్కడ 2 స్టెప్పులు తగ్గింది కాబట్టి ఇక్కడ 2 స్టెప్పులు పెంచుకుంటారు, 400 షట్టర్కి వెళ్తారు. అంటే అపర్చరు క్లోజ్ చేసినా లైటింగ్ వెళ్ళే ఇంటెన్సిటీ తగ్గిపోద్ది. షట్టర్ స్పీడ్ అంటే షట్టర్ ఓపెన్ అయి ఉండే టైము, అది స్పీడ్ పెరిగినా సరే, స్పీడ్ పెరిగితేనేమో లైటింగ్ తగ్గుద్ది. ఎక్కువసేపు ఓపెన్ ఉంటే లైటింగ్ ఎక్కువ లోపలికి వెళ్తుంది. ఇట్లా ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఒకప్పుడు లైటింగ్ని ఎక్స్పోజర్ని సెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా సులువుగా ఫిల్మ్ ఉన్న రోజుల్లో ఐఎస్ఓ అంటే సెన్సిటివిటీ ఆఫ్ ఫిల్మ్ ఒకటే ఉండేది, ఓన్లీ ఒకటే, దాన్ని మార్చడానికి కుదరదు. ఒక ఫిల్మ్ లోడ్ చేసామంటే ఆ ఫిల్మ్ అయ్యేదాకా అదే ఫిల్మ్ వాడాలి, అదే స్పీడ్ వాడాలి. ఇవాళ ఐఎస్ఓ ఇది ఐఎస్ఓ వచ్చిన తర్వాత టోటల్ ఫోటోగ్రఫీ యొక్క రూపురేఖలు చేంజ్ అయిపోయినాయి. చాలా ఫాస్ట్నెస్ పెరిగింది. ఇదొక మీకు ఇప్పుడు 2.8, ఇది ఇంకా 2.8 కాకుండా 8కి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, లేకపోతే 11కి వెళ్ళాల్సి వచ్చింది. 11కి వెళ్ళినప్పుడు ఇది మనం ఏం చేయాలి? అప్పుడు ఇది 100 కాస్త 50కో 25కో వెళ్ళాల్సి వస్తుంది. 50కి 25కి వెళ్తే మీకు షట్టర్ ఎక్కువసేపు ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి షేక్ అవుతుంది, కెమెరా షేక్ అవుతుంది. అప్పుడు ఎలా కుదురుతుంది? అప్పుడు ఏం చేయాలి? లైటింగ్ పెంచుకోవాలి. లైట్ పెంచడం సోర్స్ లేదనుకోండి, చాలా కష్టపడేవాళ్ళు ఆ రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ఇలా చేయడానికి. ఇప్పుడు ఏమైందంటే ఒక ఐఎస్ఓ కూడా యాడ్ అయింది. ఇప్పుడు ఐఎస్ఓ ఎలా అంటే మనకి సెన్సిటివిటీ, ఐఎస్ఓ, షట్టర్, ఈ 3 ట్రయాంగిల్, ఐఎస్ఓ, షట్టర్, అపర్చర్. ఇద్దరికి ఈ రెండింటితోనే తీయాల్సి వచ్చేది మనం. ఐఎస్ఓ యాడ్ అయింది. ఇప్పుడు మీరు 2.8లో తీస్తారు, 400 స్పీడ్ మెయింటైన్ చేయాలి. అక్కడ లైటింగ్ తక్కువ ఉందనుకోండి, ఐఎస్ఓ పెంచేసుకుంటారు. ఐఎస్ఓ పెంచుకుంటే మీకు కరెక్ట్గా ఎక్స్పోజర్ సెట్ అవుతుంది. ఇవాళ ఉన్న ఫోటోగ్రాఫర్స్కి చాలా అనువుగా ఉండే కెమెరాస్ టెక్నాలజీ చాలా ఈజీ అయిపోయింది అన్నమాట ఇవాళ. కానీ మీరు నేర్చుకోండి, దీని బేసిక్స్ తెలుసుకోండి. బేసిక్స్ తెలుసుకుని అప్పుడు మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. సామెత ఉంది కదా, కొప్పు ఉండే ఏ పూలని పెట్టుకోవచ్చని. అందుకని కొప్పు ముందు తయారు చేసుకోవాలి మనం. కొప్పు పర్ఫెక్ట్గా ఉండేలాగా మనం చేసుకోవాలంటే మీకు నాలెడ్జ్ పెంచుకోవాలి. ప్రతిదీ అపర్చర్ అంటే ఏంటి, షట్టర్ అంటే ఏంటి, ఐఎస్ఓ అంటే ఏంటి, ఫోకస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవాళ సెల్ ఫోన్ ఫోటోగ్రఫీ వచ్చేసింది. ఏమీ తెలుసుకోక్కర్లా, ఏమీ తెలియక్కర్లా. మాకు ఏమి తెలియకుండానే మీరు షూట్ చేసేయచ్చు. కానీ ఒక ప్రొఫెషనల్గా వర్క్ అవుతున్నప్పుడు, ప్రొఫెషనల్గా అవసరం ఉన్నప్పుడు, ప్రొఫెషనల్గా షూట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు సబ్జెక్టు బేసిక్స్, మినిమం బేసిక్స్ అనేది మీకు తెలుసుంటే దానిలో మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. మామూలుగా ఉందనుకోండి, మొబైల్లో షూట్ చేస్తారు, వస్తే వస్తుంది లేకపోతే లేదు, అలా కాదు కదా. మనకి ఒక ప్రొఫెషనల్ వెళ్ళినప్పుడు
పర్ఫెక్ట్గా దాన్ని క్యాప్చర్ చేసే అవసరం ఉంటుంది. అంటే 10 మందితో కూడే అవసరం ఉంటుంది. అది దాన్ని ఫీచరింగ్ చేస్తాం. ఫీచరింగ్ చేయటం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు యాక్చువల్లీ అది సినిమా అవ్వచ్చు, షార్ట్ ఫిలిం, టీవీ. కొత్తగా కాదు, అదొక వర్డ్. Cinematography is the commercial aspect. మీ వీడియోగ్రఫీ మొబైల్లో చేస్తే కూడా వీడియోగ్రఫీ చేస్తారు మీరు. వీటిలో ఏది చేసినా సరే మీరు వీడియో తీస్తారు. ప్రతి వాళ్ళు వీడియోగ్రాఫర్లే. కానీ ఒక ఫీచరింగ్ చేస్తాం మనం. ఫీచరింగ్ మీన్స్ ఫీచర్ ఫిల్మ్ అంటాం కదా. ఫీచరింగ్ మీన్స్ ఒక పర్పస్ కోసం షూట్ చేసి, లేదంటే ఒక కమర్షియల్గా దాన్ని యూజ్ చేసేది, పబ్లిక్కి ప్రదర్శించేదాన్ని ఫీచర్ ఫిల్మ్ అంటారు. ఫీచరింగ్ చేస్తాం దాన్ని. అదే మీరు ఇంట్లో తీసుకుని మీ ఇంట్లో పిల్లలు మీ ఫ్యామిలీ చూస్తుంటే దాని మామూలు వీడియోగ్రఫీ. అయితే వీడియోగ్రఫీకి ఇవాళ క్లాస్ మొత్తం ఎలా స్క్రీన్ మీద చెప్తున్నాం, కంప్యూటర్ అటాచ్ చేసి బాగుంటుందని చెప్పేసి బ్లాక్ బోర్డ్లో చెప్తున్నాం. పర్ఫెక్ట్గా ఉంటుంది. టైం తీసుకొని చెప్తాం కాబట్టి కొంచెం మీరు వినటానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని రాయటం, చదవడం కొంచెం టైము, మీరు ఆలోచించుకునే టైం అన్నీ ఉంటాయి. అందుకని ఇలా చూజ్ చేస్తాను దీన్ని. వీడియోగ్రఫీకి సినిమాటోగ్రఫీకి మెయిన్ డిఫరెన్స్ చెప్తాను. వీడియోగ్రఫీ అంటే సినిమాటోగ్రఫీ కూడా వీడియోగ్రఫీ కిందకు వస్తుంది. కానీ ఇది ఒక డిఫరెంట్ నేమ్. నేను ఎందుకు చెప్తున్నాను ఇది, ఎందుకంటే వీడియోగ్రఫీలో మీరు ఒక న్యూస్ కవరేజ్ అవ్వచ్చు, లేదంటే ఒక ఈవెంట్ కవరేజ్, ఒక మ్యారేజ్, బర్త్డేనో ఏదో షూట్ చేస్తున్నాం. దట్ ఈజ్ కాల్డ్ వీడియోగ్రఫీ. సినిమాటోగ్రఫీ ఏం చేస్తూ ఉంటాం మనం, ఇక్కడ మనం వీడియోగ్రఫీలో మీరు సెట్ చేయాల్సిందేమి ఉండదు. అక్కడ ఉన్నదాన్ని షూట్ చేసి చేస్తారు. సినిమాటోగ్రఫీలో కంప్లీట్లీ అరేంజ్డ్, కమర్షియల్, మొత్తం అరేంజ్ చేసుకునేది. మీరు ఒక ప్రతిదీ నోట్ చేసుకుని మనకి ఇలా కావాలి, ఇలాగే కావాలి అని సినిమాటోగ్రఫీలో మీరు షూట్ చేసుకుంటాం మనం. దట్ ఈస్ కాల్డ్ సినిమాటోగ్రఫీ. ఇప్పుడు దీన్ని జనరల్ వెడ్డింగ్స్, ఈవెంట్స్లో కూడా మన ఫోటోగ్రాఫర్లో చాలా అడ్వాన్స్డ్గా, చాలా చక్కగా ఎంత బాగా తీస్తున్నారంటే, వీడియోగ్రాఫర్ కంటిన్యూ షూట్ చేస్తుంటారు, కానీ సినిమాటోగ్రాఫరు ఆలోచించి మనకి ఏం కావాలి విజువలైజ్ చేయాలి. ఫస్ట్ ఏం కావాలి, ఏ షాట్ ఎక్కడ తీయాలి, దీని తర్వాత ఏం జరుగుతుంది, వాటన్నిటి కూడా ముందే ఊహించుకుని బుర్రలో రాసుకుని అది చేసే వర్క్ని సినిమాటోగ్రఫీ అంటారు. అది మెయిన్ సినిమాటోగ్రఫీకి వీడియోగ్రఫీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్.
తర్వాత టెక్నికల్ ఆస్పెక్ట్లో మ్యాక్సిమం మనం కవర్ చేసాం. నెక్స్ట్ ఒక ఈస్థెటిక్ సెన్స్ ఫోటోగ్రఫీలో ఎలా ఉండాలి. ఈస్థెటిక్ సెన్స్ కావాలి అంటే మెయిన్ లైటింగ్లో మీరు మూడ్ క్రియేట్ చేయగలగాలి, దానికి కావాల్సిన లైట్ పెట్టుకోగలగాలి. నాకు తెలిసి ఏ సినిమా షూటింగ్లో కూడా పొద్దున్న నుంచి రాత్రి దాకా బిజీగా ఉండేవాడు డైరెక్టర్ ఫోటోగ్రాఫర్. ఎందుకంటే డైరెక్టర్ వచ్చి చెప్తారు, షాట్ అయిపోగానే నెక్స్ట్ షాట్ గురించి చెప్తారు. ఆల్రెడీ ముందు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ షాట్ చెప్పిన తర్వాత మిగతా వాళ్ళందరూ రిలాక్స్ అవుతారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రిలాక్స్ అవ్వడు. ఎందుకంటే నెక్స్ట్ షాట్కి ఏమేం కావాలి, కెమెరా ఎక్కడ ఉండాలి, లైట్ ఎక్కడ ఉండాలి, ఆర్టిస్ట్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా డైరెక్టర్ మధ్యలో ఏం విజువలైజ్ చేస్తున్నారో దాన్ని అవుట్పుట్ ఇవ్వటానికి ఏం సమకూర్చోవాలో ఆ బాధ్యత మొత్తం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీదే. అది సినిమా అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, యాడ్ అవ్వచ్చు, ఈవెన్ మనం తీసే ఈవెంట్స్ అవ్వచ్చు. ఏదైనా సరే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ప్రోడక్ట్. కంపల్సరీ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనేవాడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు, మూవీలో కానీ దేంట్లో అయినా సరే. వీటన్నిటికీ అయిపోతే మీకు స్కోప్ అంటే మనం స్టోరీ టెల్లింగ్కి స్కోప్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా షూట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మీకు టీవీ సీరియల్ ఉందనుకోండి, టీవీ సీరియల్లో రోజు తరబడి, నెల తరబడి, సంవత్సరాల తరబడి మీకు చెప్తూ ఉంటారు దానికి ఎలా షూట్ చేయాలి, దానికి ఎలా స్టోరీ క్రియేట్ చేసుకోవాలి. ఇదొక పద్ధతి. సినిమా 2 అవర్స్లో చెప్పాలి మొత్తం. మీరు టీవీ సీరియల్లో సంవత్సరం చెప్పింది సినిమాలో దానికంటే ఎఫెక్టివ్గా 2 గంటలు చెప్పాలి. కమర్షియల్ ఆస్పెక్ట్లో షార్ట్ ఫిల్మ్ యూజువల్గా షార్ట్ ఫిల్మ్స్లో సినిమా అంత స్టోరీ తీసుకోకపోయినా ఒక చిన్న అంశం మీద షార్ట్ ఫిల్మ్ తీసినా సరే మనం 5 to 10 minutesలోనే చెప్పాలి. ఒక యాడ్ మ్యాచ్ చేస్తున్నాం అనుకోండి, యాడ్ మ్యాచ్ చేస్తే మీరు 20 seconds నుంచి మ్యాక్సిమం ఉంటే 1 minute. యాడ్లో 20 seconds మీరు చెప్పాలి. అంటే ఈ మొత్తంలో డైరెక్టర్ది ఎంత పాత్ర ఉంటుందో కెమెరామెన్ కూడా అంత పాత్ర ఉంటుంది. మీరు టోటల్గా 20 secondsలో చెప్పాలంటే ఎంత కష్టం చూడండి. వాళ్ళు ఎంత కష్టపడి ఆలోచించి ఎంత బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసి మీరు కొన్ని యాడ్స్ చూడండి. 20 seconds కాదు, మీరు 10 seconds కూడా మీకు అర్థమైపోద్ది అవి చెప్పదలుచుకున్నారు. అంత పర్ఫెక్ట్ దాన్ని ప్లాన్ చేసి షూట్ చేసి అందించాలంటే దీనికి చాలా డెడికేటెడ్ వర్క్ మీరు చేసుకుంటేనే ఇవన్నీ కూడా పాసిబిలిటీ అవుతుంది. దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్, హోంవర్క్, డెడికేషన్, ఎక్విప్మెంట్, లైటింగ్, అలాగే మిగతా వాళ్ళతో కోఆర్డినేషన్, బడ్జెట్, ఇవన్నీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ కోఆర్డినేషన్ చేసుకుంటేనే ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్గా మీరు అవుట్పుట్ ఇవ్వగలుగుతారు. తర్వాత మీకు ఫోటోగ్రఫీలోకి వచ్చేసరికి రకరకాల వింగ్స్.
ఫంక్షన్ ఫోటోగ్రఫీ, యాడ్, ఫ్యాషన్, స్పోర్ట్స్, ఇలా ఎన్నో రకాల రంగాల్లో ఒక ఫోటోగ్రాఫర్ పనిచేయాల్సి వస్తుంది. మీకు ఎన్ని చేసినా సరే, ఏం నోటితో చెప్పినా సరే, మీకు ప్రతిదీ విజువలైజ్ చేసి చూపించాలి అంటే కెమెరా పనితనం చాలా ఉండాలి. దానికి ఒక డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా, ఒక కెమెరామ్యాన్గా, ఒక ఫోటోగ్రాఫర్గా మీరు చాలా వర్క్ చేసి ఈ అన్ని రంగాల్లో వీటికి మనం ఏ ఎక్విప్మెంట్ వాడాలి, ఎలా ఉండాలి, ఏ టైంలో ఉండాలి, ఏ టైం చేయాలి, కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా చేసుకుని ముందుకెళ్తే ఇవాళ ఉన్న టెక్నాలజీకి చాలా మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు. ఇవాళ నేను గమనించిన విషయం అంటే, ఒక సుదీర్ఘమైన కాలం ఫోటోగ్రఫీలో ఉన్నాను కాబట్టి సుదీర్ఘమైన అనుభవంతో నేను గ్రహించింది ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకుండా లొకేషన్లోకి వెళ్ళిపోతున్నారు. లొకేషన్ అవ్వచ్చు, వర్క్ స్పేస్ అవ్వచ్చు, ఏం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకుండా అస్సలు ఆలోచించకుండా వెళ్తున్నారు. కానీ మీరు ముందుగా లొకేషన్ గురించి కానీ, సబ్జెక్టు గురించి కానీ, మీరేం తీయబోతున్నారో ఆ విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించుకుని మీ మదిలో ఒక ముద్ర వేసుకుని వెళితే యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్. డెడికేషన్ ఉండాలి. ఏదో షూట్ చేద్దాం, ఎడిటింగ్లో చూసుకున్నాలే వద్దు. మీరు తీసిన ఒక్క షాట్, ఫస్ట్ షాట్ ఓకే అవ్వాలి, నెక్స్ట్ షాట్ ఆల్టర్నేటివ్ అవ్వాలి, లేకపోతే బెటర్మెంట్ అవ్వాలి. ఫస్ట్ షాట్ ఓకే, బెటర్మెంట్ కోసం ఇంకో షాట్ తీసుకో. అంతేగాని ఫస్ట్ షాట్ బాగలేదని ఇంకో షాట్ తీయొద్దు. అది ఫోటో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, సినిమా షాట్ అవ్వచ్చు, తెలుగు షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు. ఫస్ట్ షాటే ఓకే అవ్వాలి. ఓకే అయింది, ఇంకోటి సేఫ్టీగా తీసుకుందాం, లేదంటే బెటర్మెంట్ కోసం తీసుకుందాం. అంతేగాని దాంట్లో ఏదో తప్పు ఉంది, సెకండ్ షాట్కి వెళ్దాం అనే ఆలోచన అలా రాకుండా ఉండేలాగా మీరు చూసుకోండి. అంటే ఎడిటర్కి కూడా మీరు స్టఫ్ కరెక్ట్గా ఇస్తే, మీకు ఇంత కావాలి, ఇంత ఇచ్చారనుకోండి, వాడు కట్ చేసి మీకు అవసరం లేదని పోద్ది దాంట్లో, వాడికి ఇసుగుబుట్టి. అందుకని పర్ఫెక్ట్గా రా షూటింగ్ పర్ఫెక్ట్గా చేసుకోండి. రష్ కరెక్ట్గా ఉండాలి ఎప్పుడు. ఒకప్పుడు ఫిల్ము ఉన్నప్పుడు స్కెస్టీ, అసలు డబ్బులు పెట్టినా ఫిల్మ్ దొరికేది కాదు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా షూట్ చేసేవాళ్ళు. ఇవాళ మీ సెల్ ఫోన్లో కూడా 62 GB, 128 GB, 256 GB సెల్ ఫోన్లో కూడా ఉంటా ఉంది. ఈ కెమెరాల్లో కూడా బోల్డ్ అంత ఇవి స్టోరేజ్, మెమరీ, హార్డ్ డిస్క్లు వచ్చేసినాయి, కంప్యూటర్లో హార్డ్ డిస్క్లు వచ్చినాయి, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు వచ్చినాయి, మెమరీ కార్డ్స్ వచ్చినాయి, పెన్ డ్రైవ్స్ వచ్చినాయి. ముందు షూట్ చేద్దాం, తర్వాత పెట్టేద్దాం, తర్వాత చూసుకుందాం, అది వద్దు. అసలు మీకు పర్ఫెక్ట్గా వర్క్ రావాలి అంటే జాగ్రత్తగా షూట్ చేసేటప్పుడే ఏం షూట్ చేయాలో చేసుకోండి. సెకండ్ షాట్ షుడ్ బి ఐదర్ బెటర్మెంట్ ఆర్ సేఫ్టీ, అంతే, దాని వరకే ఉండాలి. ఫస్ట్ షాట్ మీకు ఓకే అవ్వాలి. అంటే నేను చెప్పేది 100% చోట్ల ఇది ఓకే పాసిబుల్ కాకపోవచ్చు, కానీ మీ మైండ్ సెట్ అలా తయారు చేసుకోండి. అది షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, యాడ్ అవ్వచ్చు, ఈవెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు మీకు ఒక్కసారి ఈవెంట్స్లో వెళ్తుంటారు, మీరు సెకండ్ షాట్ తీయడానికి అవకాశం ఉండదు అసలు. అప్పుడేం చేస్తారు? ఇప్పుడు సపోజ్ ఇద్దరు రాష్ట్రపతులు వెళ్ళి బొకే ఇస్తారు, ఫస్ట్ షాట్ రాలా మీకు, నెక్స్ట్ షాట్ ఉండదు ఇక అక్కడ అసలు. మీకోసం వాళ్ళు పట్టుకోరు. దానికోసం ఏం చేయాలి? మీరు ఫస్ట్ షాటే పర్ఫెక్ట్గా తీయడానికి ట్రై చేయాలి. దానికి కావాల్సిన హంగులు సమకూర్చుకోవాలి, దానికి కావాల్సిన మెంటాలిటీ సమకూర్చుకోవాలి. అప్పుడే మీరు మంచి వర్క్ చేయగలుగుతారు. ఇవన్నీ చేయాలి అంటే నాలెడ్జ్ సంపాదించుకోండి, మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడండి. ఇవాళ ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకోకండి. యూట్యూబ్లో ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. మనం ఓపెన్ చేస్తే టెక్నాలజీ పరంగా కానీ, ఎమోషన్స్ పరంగా కానీ, అన్ని రకాలుగా, ఎక్విప్మెంట్ పరంగా కానీ అన్ని రకాలుగా మీకు దొరుకుతున్నాయి. కానీ ఇంటరాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటరాక్ట్ అవ్వండి.
పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వండి, మీ కో టెక్నీషియన్తో ఇంటరాక్ట్ అవ్వండి. వాడు చిన్నడా పెద్దోడా అదంతా అనవసరం. మీరు లైట్ పట్టుకునే బాయ్ కూడా చాలా ఇంపార్టెంట్ లొకేషన్లో. ఇప్పుడు మేము ఈవెంట్స్కి వెళ్తుంటాము, మా చిన్న బాయ్స్తో కూడా మేము పర్ఫెక్ట్గా వాడికి ఎలా చేయాలో నేర్పిస్తాను నేను. అలా నేర్పించి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే మీరు మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతారు. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ టెక్నాలజీ, ఎక్విప్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఒక మనిషిగా మనకి కొన్ని విషయాల్లో ఫైనల్గా చెప్తున్నాను, కొన్ని విషయాల్లో మీరు ఇలా ఉండాలి. ఎలా అంటే మీ డ్రెస్సింగ్, మీరు ఒక చోటుకి వెళ్తారు, మీ టాలెంట్ ఏంటో ఎవరికి తెలియదు, అసలు మీకున్న అనుభవం ఏంటో ఎవరికి తెలియదు. మీరు మామూలుగా పిచ్చిగా వెళ్ళారనుకోండి, ఎవరు అక్కడ పక్కెళ్ళు అంటారు. అలా కాదు, మీరు మంచిగా డ్రెస్ వేసుకుని చక్కగా వెళ్ళారనుకోండి, ఏం కావాలి సార్ అని అడుగుతారు. అందుకని మీరు సెట్లోకి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, టీవీకి వెళ్ళండి, పర్ఫెక్ట్గా డ్రెస్ చేసుకోండి మీరు చక్కగా. నెక్స్ట్, కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ విత్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ విత్ యూ. మీతో ఎవరెవరు పనిచేస్తున్నారు, ఆ రోజు సెటిల్ ఎవరు ఉన్నారు, లేకపోతే మీరు ఈవెంట్కి వెళ్తే మీ ఈవెంట్లో ఎవరు వీడియోగ్రాఫర్లు ఉన్నారు, ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, లేదా మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, దాంట్లో డైరెక్టర్ ఎవరు ఉన్నారు, ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు, మీ పక్కన ఎవరు పనిచేస్తున్నారు, వాళ్ళతో అందరితో కూడా కోఆర్డినేషన్ మెయింటైన్ చేయండి. ఏదో మన పైన కెమెరా ఆన్ చేస్తాం, ఆఫ్ చేస్తాం, డైరెక్ట్గా చెప్తారు ఇలా పెట్టి షాటు, ఆ కెమెరా ఆన్, లైట్స్ ఆన్, కెమెరా ఆన్, ఓకే కట్ అంటే అది కాదు. మిగతా అన్ని విషయాలు కూడా అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం కావాలి, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైం సెన్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఫోటోగ్రఫీ క్లాస్లో ఇవన్నీ అక్కర్లేదు అనుకోకండి, కావాలి. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్గా మంచి అవుట్పుట్ తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగిస్తాయి. మీకు అందరు లొకేషన్ మొత్తం అందరు వెళ్ళిపోతారు, స్టాఫ్ మొత్తం అందరు యూనిట్ మొత్తం వెళ్ళిపోతారు, కెమెరామెన్ రాడు, కెమెరా కూడా అక్కడే ఉంటుంది, కెమెరామెన్ రాడు, ఫోన్ చేస్తారు, సార్ ట్రాఫిక్లో ఉన్నాను సార్, వస్తాను సార్, బయలుదేరాను సార్ అని ఉండద్దు. ఎప్పుడు టైం మెయింటైన్ చేయండి. మీరు 9 o'clockకి కాల్ షీట్ అనుకుంటే 8కి సెట్ ఉండేట్టుగా చూసుకోండి. అది ఈవెంట్ అవ్వచ్చు, సెట్ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, ఏదైనా సరే ముందుగా ఉండండి. ముందుగా ఉంటే మీకు ముందు టెన్షన్ ఉండదు, తర్వాత అక్కడ పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది. మొత్తం టోటల్గా మీకు ఆకలింపు చేసుకుని మీకు మంచి అవుట్పుట్ ఇవ్వడానికి అర్థమవుతుంది. నెక్స్ట్, మీరు ముందు వెళ్ళారనుకోండి, ఆ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, రండి సార్ రండి కూర్చోండి, ఇలా ముందు వచ్చారా, బాగుంది, చక్కగా మనం మాట్లాడుకోవచ్చు అంటారు. అదే మీకు లేట్గా వెళ్తే, ఏ సార్ ఇంత నుంచి వెయిట్ చేస్తున్నాం, ఏం చేస్తారు మీరు? ఓకే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఈ రకమైన కాన్వర్జేషను మన వర్క్ మైండ్ని దెబ్బతీస్తుంది మనకి. అందుకని ముందుగా ఉంటానికి ట్రై చేయండి. తర్వాత హెల్త్. మీ హెల్త్ మీరు కాపాడుకోండి. హెల్త్ ప్రాబ్లం వస్తే మీ వర్క్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇలా వర్క్ ఉంది, మీకు ఏదో ఫీవర్ వస్తుంది, లేదా దగ్గు వస్తుంది, తుమ్ములు వస్తాయి అంటే రాకుండా ఉండవని కదా, వస్తాయి, కానీ రాకుండా ఉండటానికి కావాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి? రేపు షూటింగ్ ఉందంటే మీరు వాళ్ళ తడవకుండా ఉండాలి, అంతే. ఇట్ రూల్ అంతే అది. అలా వర్క్ హెల్త్ కాపాడుకోవాలి. రేపు షూటింగ్ ఉంది,
రాత్రి కూడా బిర్యానీలు తినేసి పొట్టపాటు చేసుకుని ఇబ్బంది పడకూడదు. సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి. మార్నింగ్ కానీ నైట్ కానీ సాఫ్ట్ ఫుడ్ తీసుకుని మీ హెల్త్. మొన్న బాలసుబ్రహ్మణ్యం చనిపోయారు. ఈ సందర్భంగా వారికి మన శ్రద్ధాంజలి కూడా తెలియజేస్తున్నాము. ఆయన చనిపోయే ముందు ఒక మీటింగ్లో ఒక మాట చెప్పారు. ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాడతానికి రమ్మంటే ఇవాళ కొంచెం గొంతు బాగాలేదు సార్ అన్నట్టు. మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారట, మీ హెల్త్ మీ ఇష్టం కాదు, ఇది పబ్లిక్ హెల్త్, పబ్లిక్కి కావాల్సినట్టుగా మీరు హెల్త్ సరి చూసుకోవాలి అని చెప్పారని నాకు గుర్తొచ్చింది చెప్తా ఉంటే. అలాగా మా హెల్త్ కూడా మనం చేసే వర్క్ అవుట్పుట్ క్వాలిటీలో డెఫినెట్గా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్. ఫైనాన్షియల్ ప్లాన్ కూడా అంటే అందరు చేసుకుంటారు. ముఖ్యంగా టెక్నీషియన్స్ వర్క్ ఉన్న రోజు కంటే కూడా లేని రోజులు ఎక్కువ ఉంటాయి. నెలలో ఒక 10 రోజులు పనిచేస్తే ఎక్కువ మనలాంటి టెక్నీషియన్స్, లేకపోతే 15 రోజులు పనిచేస్తాం, 15 రోజులు ఖాళీగా ఉంటాం. యూజువల్గానే ఫైనాన్షియల్గా ఆ ఖాళీగా ఉన్న టైంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే మనం ఉన్న డబ్బులను ఖర్చు పెట్టేసుకుని షూటింగ్ వెళ్ళే రోజుకి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి. షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ బోలా ఉండకూడదు. మీకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండకూడదు. అది లేకుండా చూసుకోండి. ప్లానింగ్ చేసుకుంటే ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఏంటంటే చాలామంది ఇంట్లో వాళ్ళకి అంటే ఇది మైనస్ కాదు, యాక్చువల్గా అక్కడ ఉన్న సిచ్యుయేషన్ అవన్నీ ఉండొచ్చు. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్కి ఇతను బయటికి వెళ్ళి ఎంత బాధ్యతాయుతమైన పని చేస్తున్నాడో తెలియదు వాళ్ళకి. మరి అలా తెలియకుండా ఉంటే వాళ్ళు మీకు కోఆపరేట్ చేయరు వాళ్ళు. అందుకని కూడా మీరు ఏం పని చేస్తున్నారు, మీరు ఎంత బాధ్యతాయుతమైన పని నిర్వహిస్తున్నారు బయట అనేది మీ ఫ్యామిలీకి తెలియాలి. మీరు ఎంత జెన్యున్గా అంటే కొంతమంది ఏం చేస్తారు, ఏదో పని చెప్పేసి బయటకు వెళ్తున్నామని చెప్పేసి వెళ్తారు, అక్కడ ఏం పని చేస్తారో తెలియదు. మీ ఫ్యామిలీకి మీ మీద నమ్మకం ఏర్పరుచుకునేట్టు చేయండి. ఎలా ఉండాలంటే ఒక ఫ్యామిలీ మెంబరు మీరు ఏది చేస్తున్నా సరే, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, పడుకున్నా, లేచినా, నిద్రపోయినా, డబ్బులు ఖర్చు పెట్టకపోయినా సరే ఫ్యామిలీ కోసమే చేస్తున్నారన్న నమ్మకం మీ ఫ్యామిలీకి కలిగించండి. అంటే మీ ఆవిడ బంగారం అడిగింది అనుకోండి, కొన్నా కూడా ఫ్యామిలీ కోసమే, కొనకపోయినా ఫ్యామిలీ కోసమే. అంటే కొనకపోతే ఏంటంటే ఫ్యామిలీకి వేరే ఖర్చు ఉంది, దీన్ని మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అనే నమ్మకం వాళ్ళకి కలిగిస్తే మీకు టోటల్గా మీ ఫ్యామిలీ మొత్తం మీకు సపోర్ట్ చేస్తారు. ఆ నమ్మకం మీకు కలిగించండి. అలా ఫ్యామిలీ బాండింగ్ మీరు డెవలప్ చేసుకోండి. ఈ అన్ని విషయాలు నాట్ ఓన్లీ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కాకుండా ఏ వర్క్ చేసే వాళ్ళైనా, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా సరే పనికొస్తాయి. యాక్చువల్లీ ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. ఇంకొక ద్వారా వింటే మనకి ఇంకొకసారి అది దృఢపడతాయి. అందుకని ఈ విషయాలు చెప్తున్నాను. అంటే తెలిసిన విషయాలు కూడా మనం దాన్ని పాటించాం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ అన్ని విషయాలు కూడా అందరూ పాటించండి. చక్కగా పాటిస్తే మీరు మీ ప్రొఫెషన్లో, అదే ప్రొఫెషన్ అయినా అవ్వచ్చు, పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ఈ అన్ని విషయాలు మీకు దోహదపడతాయి.
సృష్టిలో ఏది శాశ్వతం కాదు అంటారు కదా, కానీ కొన్ని ఉన్నాయి శాశ్వతమైనవి. శాశ్వతం కాదు అనే మాట కూడా శాశ్వతం కాదు, కానీ హిస్టరీ అది ఏ ఫామ్లోనన్నా ఉండనివ్వండి, అది పెయింట్ రూపంలో ఉందా, పుస్తక రూపంలో ఉందా, ఫోటోగ్రఫీ రూపంలో ఉందా, వీడియోగ్రఫీ రూపంలో ఉందా, ఆ హిస్టరీ శాశ్వతం. దాన్ని మార్చడానికి కుదరదు, అది శాశ్వతం. ఈ హిస్టరీని శాశ్వతం చేయటానికి ఉపయోగపడే ముఖ్య కారణాల్లో ఫోటోగ్రఫీ కూడా ఇవాళ రోజుల్లో, ఒకప్పుడు బుక్స్, పెయింటింగ్, ఆడియో రికార్డింగ్ అని అవన్నీ బాగుండేది. ఇవాళ ఫోటోగ్రఫీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ హిస్టరీని బయలుపరచడానికి, హిస్టరీని శాశ్వతం చేయడానికి ఈ ఫోటోగ్రఫీ అనే ఒక టెక్నాలజీ మనకి అందుబాటులోకి వచ్చి ఈ హిస్టరీ పొందుపరచడానికి ఫోటోగ్రఫీ కూడా ముఖ్య భూమిక పోషిస్తోంది వాళ్ళ రోజుల్లో.